హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. నేనైతే అక్షయ తృతీయ రోజు అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో చూసేయండి. ముందుగా అయితే గడప అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పసుపు అది పెట్టి ముగ్గు అయితే వేసేసుకున్నాను. తర్వాత స్టవ్ కూడా పూజ చేసుకొని ఒక పక్క దేవుడికి అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రసాదాలు అయితే దద్దోజనం, అలాగే పరమాన్నం, పులిహోర అయితే చేశానండి. అలాగే గారెలు కూడా చేశాను, బెల్లం గారెలు కూడా. మనకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కొమ్ము శనగలు కూడా ప్రసాదంగా నేనైతే పెట్టానండి. నేనైతే ముందు రోజే లక్ష్మీదేవికి ఇష్టమైన ఐటమ్స్ అన్ని ప్రసాదాలు, ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకొచ్చేసాను. ఇంటికి అవసరమైన సామాన్లు అన్నీ కూడాను. పూజకైతే ఇవన్నీ అయితే అవసరం అండి. అందుకని ముందు రోజు అయితే తెచ్చి పెట్టేసుకున్నాను నేనైతే. చూసారు కదా ఫ్రెండ్స్, పసుపు కొమ్ములు, కుంకుమ, అలాగే ఆర్తి కర్పూరం, పచ్చకర్పూరం, ధూప్ స్టిక్స్, అలాగే అగరబత్తులు, ఒత్తులు, లక్ష్మీదేవికి ఇష్టమైన మనకైతే మంచి జరగాలని పసుపు కొమ్ములు, కల్లుప్పు అయితే తీసుకోవాలండి అక్షయ తృతీయ రోజు అయితే మనము. చూసారు కదండి, పువ్వులు అన్నీ కూడా నేను తెచ్చి పెట్టేసుకున్నాను. పత్తిర్లు కూడా, మామిడాకులు, అలాగే ఉసిరిపత్రి అన్నీ కూడా తీసుకొచ్చేసాను. పూజ సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే పూజ కూడా చేసేసుకున్నానండి సింపుల్గా అయితే. తాంబూలం కూడా ముగ్గురికైతే ఇచ్చానండి. అక్షయ పాత్ర కూడా నేనైతే ఇలా పెట్టుకున్నానండి సింపుల్గా. అలాగా కొన్ని అయితే మంత్రాలు అవి కూడా విని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, దేవుడి గుడిలో కూడా ఇలా దీపం పెట్టేసుకున్నాను. అలాగే మా ఇంట్లో అయిపోయాకైతే ఇంకో తెలుగక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడికైతే హేమక్క కూడా వచ్చింది. ఇలాగ పసుపది రాశారు. అక్కడ కూడా మేమైతే పూజ అయితే చేసుకున్నామండి. చక్కగా పూజ చేసి ప్రసాదాలు అవి కూడా తిన్నాము అక్కడ. తెలుగు వాళ్ళు అయితే ఇంకా వచ్చారండి, అలాగే నార్త్ వాళ్ళు కూడా వచ్చారు. హేమక్క చూసారండి, బొట్లు అయితే అందరికీ పెట్టేసింది. ఈ అక్క వాళ్ళ ఇంట్లోనండి ఇప్పుడైతే పూజ అవుతుంది. నెక్స్ట్ అక్కడ అయిపోయిందండి, పూజ అయితే అయిపోయింది. ప్రసాదాలు అయితే తింటున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, అందరం తెలుగులం అయితే ఇలా కూర్చొని లాస్ట్కి అయితే ఇలా తింటున్నాము. ఇంకో ఆవిడ కూడా ఉందండి, తనేమో పూజ అదే తాంబూలం ఇవ్వాలని రెడీ చేయడానికని వెళ్ళిపోయింది తను వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం తినేసి అయితే మేమైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే అయిపోయిందండి, వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ కూడా తను కూడా ప్రసాదాలు అవైతే దేవుడి దగ్గర పెట్టింది, తిను కూడా పూజ చేసిందండి, తాంబూలం కూడా ఇచ్చింది. ఇక్కడైతే పూజ అయిపోయాక మేమైతే అందరం కూర్చొని అలా సరదాగా అయితే ఫొటోస్ అవి తీసుకున్నాము, వీడియోస్ అవి. ఇంకా లాస్ట్కి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా చేసుకున్నాము. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.